హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సచిన వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్స్. ఈ వీడియో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. మా వదిన వాళ్ళ సిస్టర్ చుక్కలైతే తీసుకున్నారు. ఆ తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరుతుంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కనిపించారు. అందరికి హాయ్ చెప్పమ్మా అంటే ఇది హాయ్ చెప్పనలేదు. ఇది పుట్టినప్పుడు వాళ్ళందరూ వచ్చారనమాట. బార్సాలకు కూడా వచ్చారు. మా తమ్ముడు బెస్ట్ ఫ్రెండ్ అనమాట వీడు కూడా. తర్వాత మేము బయటకు వచ్చేసాం. ఈ రథం కదిలిందంటే మా ఇంటి వరకు వెళ్ళడానికి అసలు ఖాళీ అయితే ఉండదండి. పవర్ కూడా కట్ అయిపోద్ది. మ్యాక్సిమం 2 అవర్స్ తీసేస్తారు. లెహా కోసం ఫ్యాన్ అయితే తీసుకున్నాం. తర్వాత ఐస్ క్రీమ్ కూడా తినేసామన్నమాట. తనకైతే పెట్టలేదు జలుబు చేస్తుందని. తీసుకుని తర్వాత వెళ్ళిపోదాం రా అమ్మ అంటే ఇంకా బాల్తో అక్కడే ఆడుతూ ఉంటుంది అనమాట. సరే అనేసి అలా వస్తూ వస్తూ ఇక్కడ చీకులు మొత్తం అవన్నీ చూసాను. మొత్తం ఫ్లవర్స్ ఇవన్నీ చూసి లేహాకి చాలా బాగా నచ్చేసాయి అనమాట. అమ్మ ఇక్కడ గులాబీ తోట ఉంది అని చెప్తూ వస్తుంది. ఇక్కడేమో ఫోన్కి బ్యాక్ సైడ్ ప్రింట్ వేస్తున్నారు. మనం ఏ పిక్ ఇస్తే ఆ పిక్ అనమాట. తర్వాత మేము జాయిగా ఇంటికి వచ్చేసాం. వచ్చి బెలూన్ చూపించింది. ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే తొందరగా భోజనం చేసేసి మళ్ళీ గుడికి వెళ్దామని రెడీ అవుతున్నాం. ఎందుకంటే వెళ్ళిన తర్వాత తొందరగా రావడానికి అయితే అవ్వదు. దేవుడు పుష్పయాగం అని చెప్పేసి స్వీట్ కూడా తెచ్చారు మా వారు తెమ్మంటే. తెచ్చారు. అది పట్టుకుని మేము మళ్ళీ తీర్థంకి అయితే వచ్చామన్నమాట నెక్స్ట్ డే. మా వదిన కూడా వచ్చారు. ఇంకో ఎవరికి తోచింది వాళ్ళతో డ్రింక్ అయితే డ్రింక్, లేకపోతే ఇంకో ఇలా చిలకలు. మా వదిన అయితే చిలకలు తీసుకోవడానికి ఆగింది. మేము ఇవన్నీ చూస్తున్నాం డెకరేషను. లేహ అమ్మ చాలా బాగున్నాయమ్మా, మొత్తం అన్నీ తిరిగేద్దామమ్మా అని చెప్పింది. అందుకనేసి అక్కడ కూర్చుంటావా ఇక్కడ ఫోటో తీస్తా అంటే నించుంది. అలా వాక్ చేస్తూ ఉండగా నేను అలా వీడియో తీసుకుంటూ వచ్చాను. అన్ని షాప్స్ అన్నీ చూస్తుంది. కొంచెం ఖాళీగా ఉంది. మా వదిన కొబ్బరికాయ తీసుకుంటాను, నేను అక్కడ ఆగుతాను, మీరు అలా చూస్తూ రండి అనేసి అడిగింది. ఓకే అనేసి తన పక్కనే నుంచి మా పని అయితే మేము చేసుకుంటున్నాం అనమాట. ఈ లోపలికి వెళ్ళడానికి ఇంకా దగ్గరికి వచ్చేసాం. చూసారా నైట్ టైం అయినా కూడా ఎంతమంది జనం వచ్చారో. పుష్పయాగం అంటే అందరూ వస్తారో. దేవుణ్ణి కూడా గుడి చుట్టూరు 11 రౌండ్లు వేస్తారండి పల్లకీలో కూర్చోబెట్టి. దాని చుట్టూ భక్తులందరూ కూడా ఎవరైతే కొన్ని కోరికలు అయితే కోరుకొని ఉంటారో అలా కోరికల కోసం దేవుడు మొక్కుకున్న వాళ్ళు ఆ పల్లకీని అయితే పట్టుకుని రౌండ్స్ వేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తిరుగుతూ ఉంటారు. నేనైతే ఒక 5 టైమ్స్ అయితే తిరిగాను. స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ 11 అనుకుంటా, 11 గోవింద అనుకుంటా తిరుగుతారు ప్రదక్షిణాలు. లాస్ట్‌ది అయితే సైలెంట్‌గా ఇంకెవరు మాట్లాడరు. లాస్ట్ రౌండ్ అయితే సైలెంట్‌గా తిప్పి తీసుకొచ్చి తర్వాత పూజలో దేవుడిని మళ్ళీ కూర్చోబెట్టి ఆ తర్వాత కొబ్బరి బొండాలు అవి ఇప్పించి ఆ తర్వాత మళ్ళీ దేవుడిని ఉయ్యాల పాన్పు మీద కూర్చోబెడతారండి. అందరినీ దగ్గరకు వచ్చి కూర్చోండమ్మా కుర్చీల దగ్గర జరుపుకోమన్నారు. మా చిట్టి పిన్ని అలాగే మా చక్కెర పిన్ని కూడా వచ్చారు. వాళ్ళ దగ్గర అయితే లేహాన్ని కూర్చోబెట్టానమ్మా, నాకు నిద్ర వచ్చేస్తుంది, ఇంటికి వెళ్తాననింది. సో మా తమ్ముడితో ఇంటికైతే పంపించేశాను లేహాని. తర్వాత మేము దేవుడి దర్శనానికి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. పువ్వుల మంచం కూడా గుప్పారు. అద్దంలో మాత్రమే దేవుని చూడాలట. ఆ తర్వాత గిఫ్ట్లు కూడా ఇచ్చారండి అందరికీ.